ఎందుకంటే తెలియలేదురా. వెళ్తారు రాదు. ఓకే, నేను మాస్టర్ చేస్తాను. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొత్తం కూడా ఇక టీడీపీ తన జోష్ని అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. ఏదైతే సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు తన హెలికాప్టర్ ద్వారా ఈ రోజు నుంచి కూడా వరుసగా దాదాపు 22 బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రత్యేక చాపర్ని అయితే సిద్ధం చేసుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆ చాపర్లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చాపర్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నేరుగా ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి సభ అక్కడ పాల్గొంటారు. ఆ తర్వాత వరుసనే దాదాపు ఈ నెల 29వ తేదీ వరకు దాదాపు 22 సభల్లో ఆయన పాల్గొంటారు. మొత్తం కూడా 12 రోజుల పాటు రోజుకు 2 సభలతో చొప్పున చంద్రబాబు పాల్గొంటారు. ప్రధానంగా ఏదైతే వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని పూర్తిస్థాయిలో ఎండగట్టేందుకు కూడా ఈ సభల ద్వారా మొత్తం కూడా చంద్రబాబు కార్యాచరణ కూడా రూపొందించుకోవడం కూడా జరిగింది. అయితే ప్రతిరోజు కూడా అంటే ఈరోజు ఫస్ట్ రోజు ఒక సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 18వ తేదీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసే గుడివాడలో భారీ బహిరంగ సభ కేవలం ఆ 2 రోజులు మాత్రమే ఒక్కొక్క సభ పెట్టుకున్నారు. మిగిలిన అన్ని రోజుల్లో కూడా 12 రోజుల పాటు రోజుకు 2 సభల చొప్పున కూడా మొత్తం కూడా పాల్గొనాలని చెప్పి కూడా మొత్తం నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఇక్కడ నుంచి నేరుగా ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి నేరుగా కనిగిరి వెళ్ళి అక్కడ ఈరోజు బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత నైట్ అక్కడే కనిగిరి టీడీపీ పార్టీ ఆఫీసులో అక్కడే రాత్రి బస్ చేసి రేపు ఉదయం అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. అయితే రేపు ఒక్కరోజు విరామం ఇచ్చి ఎల్లుండి అంటే 7వ తేదీన మళ్ళీ తిరువూరు ఆ సెంటర్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. మొత్తం కూడా ఈ సభల ద్వారా అంటే ఏదైతే ఈ నెల రోజుల పాటు మొత్తం కూడా 22 సభల్లో కూడా మొత్తం కూడా వైసీపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని పూర్తిగా ఎండగడుతూ ఈ సభలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ కూడా దగ్గరికి వస్తున్న తరుణంలో ఈ సభలన్నీ కూడా ఈ నెలాఖరులో కూడా పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు పూర్తిగా నిర్ణయించుకున్న నేపథ్యంలో మొత్తం కూడా ఈ పర్యటన కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఏదైతే ఈ సభల అనంతరం మొత్తం కూడా భారీగా 2 బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆ 2 బహిరంగ సభలు అటు ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి పాల్గొనే విధంగా ఆ సభలు కూడా నిర్వహించబోతున్నారు. ఆ 2 సభలు ఎప్పుడు అనేది కూడా త్వరలో దాని షెడ్యూల్ కూడా ప్రకటిస్తామని చెప్పి టీడీపీ అధిష్టానం చెప్పింది. అయితే ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున ఏదైతే చంద్రబాబు రా కదలరా అనే పేరుతో మొత్తం కూడా 22 బహిరంగ సభలు ఈ రోజు నుంచి ప్రారంభమై మొత్తం కూడా 29వ తేదీ వరకు కూడా వివిధ సభల్లో పాల్గొనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి కనిగిరి వెళ్ళి అక్కడ బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత ఎల్లుండి నుంచి కూడా అనేక సభల్లో ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎందుకంటే ఆ తర్వాత తిరువూరు కానీ ఆచంట కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దాదాపు 22 సభల్లో ఆయన పాల్గొంటారని చెప్పి టీడీపీ అధిష్టానం చెప్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరి ఇల్లు ఎనర్జీ
దాన్ని ఫాలో అవ్వలేదు చెయ్యట్టం నాకు ఈయన 4 గంటల దిగడు కాబట్టి ఫస్ట్ ఇది ఆయన ఈ సంపత్ గురించి అక్కడ ఫోకస్ దొరకదురా ఉన్నా కాడ కృష్ణను ఈయన నన్ను చూసి పరిగెత్తుకొచ్చాడు అమ్మో ఇది ఒకటి చేయొచ్చు కదా ఆయన పొర్రా లేదు నన్ను చూసి ఈయనకు వచ్చి మొదలు పెట్టించాడు బాగుంది ఎన్నికల సంఘారాము ఉద్దేశము నెలలో వెళ్తాడవా ఎటు బ్యాగ్ తగిలించుకున్నావుగా నెలలో వెళ్తాడవా హలో హలో అన్న రికార్డింగ్ ఏంటన్నా దాంట్లోనే